వల్ల 396 PS వస్తుంది. యూ కెన్ ఇమాజిన్ ఇన్ ఏమంటారండి, ఐస్ ఇంజన్ కూడా అంత పవర్ దొరకదు ఇట్లాంటి ఈ సెగ్మెంట్లో. టార్క్ తీసుకుంటే 504 Nm టార్క్. వై ఐఎమ్ టెలింగ్ అబౌట్ పవర్ అండ్ టార్క్ అంటే ఈ సెగ్మెంట్ ఎస్యూవీ సెగ్మెంట్ దీన్ని సూపర్ కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వై 504 Nm టార్క్ అంటే 0 to 100 దాటాలంటే నార్మలీ అదర్ వెహికల్స్ 7 seconds 8 seconds 9 seconds తీసుకుంటారు, ప్రీమియం వెహికల్స్ లైక్ పోర్షా ఆర్ ఔడీ ఎక్సెట్రా. సో ఇది జస్ట్ 6.3 seconds తీసుకుంటుంది. సో అందుకే మేము దీన్ని సూపర్ కార్ పర్ఫార్మెన్స్ అంటారు. ఇది ఇంకొక కారణం ఉంది, ఇక ఒక బూస్ట్ మోడ్ అని ఉంది. ఒకవేళ మీరు ఆఫ్ రోడ్లో స్టక్ అయిపోయారు, సో ఇనీషియల్ పవర్ కావాలి, ఫాస్ట్గా పవర్ కావాలంటే బూస్ట్ మోడ్ నొక్కితే ఇన్స్టెంట్ పవర్ దొరుకుతుంది. అందుకే బూస్ట్ అంటాం. సో ఇట్ హ్యాస్ ఎ బూస్ట్ మోడ్. అలాంగ్ విత్ దట్ అల్టిమేట్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ అంటారు. ఎందుకు ఆఫ్ రోడింగ్ అంటే లైక్ లాండ్ రోవర్ D8 ప్లాట్ఫామ్ నుంచి చేశారు. సో దీంట్లో 6 టెరైన్ మోడ్స్ ఉంటాయి. మీరు మడ్లో ఉన్నారు, స్నోలో ఉన్నారు, రాక్ క్రాల్ మోడ్లో ఉన్నారు, నార్మల్ మోడ్లో ఉన్నారు, ఆటో మోడ్లో అంటే ఎట్లాంటి టెరైన్స్ పైన మీరు ఎట్లాంటి రోడ్ పైన వెళ్తారు కదా, దానికోసం ఒక టెరైన్ మోడ్ ఉంది. ఒకవేళ మీరు యూఆర్ నాట్ యూజింగ్ ద టెరైన్ మోడ్స్, యూ వాంట్ టు డ్రైవ్ ఇన్ సిటీలో కూడా 4 డ్రైవ్ మోడ్స్ ఉన్నాయి. నార్మల్ మోడు, ఏమంటారండి ఎకో మోడు, స్పోర్ట్స్ మోడు అండ్ ఆటో మోడ్. సో ఒక కాంప్రహెన్సివ్గా సిటీ యాజ్ వెల్ యాజ్ ఏ ఆఫ్ రోడింగ్ వెహికల్ ఉందండి. అందుకే harrier.evని ఒక కాంప్రహెన్సివ్గా బెస్ట్ ఇన్ క్లాస్ ఈవీ ఎస్యూవీ అంటారండి. డన్. అలాంగ్ విత్ దట్ వన్ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్, మేబీ మీరు చాలా ఇన్ఫ్లుయెన్సింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు, సో మ్యూజిక్ ఇష్టం ఉంటుంది. ఇక్కడ డాల్బీ అట్మాస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి మీకు. ఓ సూపర్. ఓకే म्यूजिक చూడండి. यस, और देवेंद्र अंकुर जी के डायरेक्शन में तो एनएसडी ने काफी काम किया. वो तो कमाल अद्भुत इंसाइक्लोपीडिया है देवेंद्र अंकुर जी, हमारे डायरेक्टर थे स्कूल के और हमारे नाउ यू विल गेट दैट डॉल्बी अटमॉस. క్రేజీ. ఇది జస్ట్ హాఫ్ లో నంబర్. ఓ డ్రాప్ ఆఫ్ ఏ వాటర్ కూడా అని వస్తుంది. దిస్ ఇస్ మినీ థియేటర్. అదే దట్స్ వై చెప్పాను కదా, వెల్కమ్ టు harrier.ev సినిమా కాంప్లెక్స్. ఓకే, సర్ప్రైజ్. ఇంకా ఒక సర్ప్రైజ్ అండి, అది పర్ఫార్మెన్స్ సర్ప్రైజ్. 360 degrees కెమెరా చూస్తున్నారు కదా, దీంట్లో 540 degrees ఉంది. మీకు ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను మీకు. నార్మల్లీ ఇది ఆఫ్ చేస్తాను నేను. ఓకే, నో 360 ఆన్. ఇది ఏ కార్లో మీరు చూసారు, ఎనీ కార్లో మీరు చూస్తారు 360 degrees ఆల్ సరౌండింగ్స్, జస్ట్ విజిబిలిటీ ఉండదు మీ స్క్రీన్ పైన. కానీ స్పెషల్ అండి, మేము ట్రాన్స్పరెంట్ మోడ్ అంటాం, ట్రాన్స్పరెంట్ వ్యూ. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ వ్యూ ఉందండి అండ్ కార్ని యానిమేట్ చేసి చూపిస్తాము. ఓకే. సో నార్మల్లీ మీరు ఆఫ్ రోడ్లో వెళ్తున్నారు, 20 km స్పీడ్, 30 km స్పీడ్ ఆఫ్ రోడింగ్లో ఎక్కువ ఉండదు కదా, కానీ కింద ఏముంది, రాయి ఉందా, అదే అంటే చాలా ప్రమాదంగా ఉంటుంది. అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఇప్పుడు ఏమొస్తుందంటే ఈ వెహికల్ని మీరు సూపర్ అండర్ బాడీ కూడా కనిపిస్తుంది. సి సూపర్ విత్ మూమెంట్, అంటే ఓన్లీ చెక్కలు. గుడ్. బట్ కన్స్టెంట్ ఏంటంటే ఇది జస్ట్ అప్ టు 20 km స్పీడ్ వరకే దొరుకుతుంది. ఓకే. స్పీడ్ 20 km దాటితే ఇది కట్ ఆఫ్ అయిపోతుంది ఫర్ యర్ సేఫ్టీ. ఓకే డన్ అండి. సో దిస్ ఈస్ ట్రాన్స్పరెంట్ మోడ్ అంటారు. ఐ హోప్ ఇది మీకు నచ్చింది, రైట్? చాలా. ఇది ఇంకా ఫుల్ వీడియో ఏమన్నా ప్లే చేశారన్నా? బాగుంది కాన్సెప్ట్. యాక్చువల్లీ ఇప్పుడు తర్వాత చేద్దాం కానీ బ్రో, యాక్చువల్లీ కవర్ అబౌట్ లైక్ ఇన్బిల్ట్ ఫ్రంట్ అండ్ రేర్ వ్యూ కెమెరాస్, లైక్ ఫ్రంట్ అండ్ డాష్ కెమెరాస్ అండ్ ఆల్సో కవర్డ్ అబౌట్ సన్ రూఫ్. డాష్ కెమెరా చూడండి, ఈ కెమెరాస్ 1 2 3 4 5 ఆల్ యాంగిల్స్ నుంచి కెమెరా ఉంటాయండి. అంటే మీ చుట్టుపక్కల సరౌండింగ్ సెన్స్ అండ్ సరౌండింగ్ విజిబిలిటీ, ప్రాక్సిమిటీ మొత్తం చూపిస్తుందండి. ప్రాక్సిమిటీ అంటే డిస్టెన్స్ ఎంత ఉంది, ఇక్కడ ఉన్నారు అనే కంజెస్టెడ్ ట్రాఫిక్లో వెళ్ళి తీసుకువెళ్తున్నారు, అప్పుడు స్టిల్ ఇట్ విల్ షో యూ. అంటే వెహికల్ చాలా సేఫ్గా ఉంది. డన్. సో రియల్ చూడండి, రియర్, ఫ్రంట్. You can start once. ఓకే, ఫ్రంట్ ఉందండి. నౌ రియర్, టోటల్ ఆపోజిట్. సైడ్ అంటే ఈ సైడ్ నుంచి వస్తుంది.
బయట ఎవరు ఏం గతివిధి అవుతుందో అది కూడా క్యాప్చర్ చేస్తుంది. ఓ అండ్ ఇక్కడే చూసారా రియర్ మిర్రర్, ఇక్కడ కాపీ కూడా అవుతుందండి ఫ్రంట్ అండ్ రియర్లో. ఓకే. సో మీరు వ్యూ సెట్టింగ్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ వ్యూస్ ఒకేసారి. సూపర్. సో వాట్ బేసికల్లీ పర్ఫార్మెన్స్తో సహా, కంఫర్ట్తో సహా, లగ్జరీ, ప్రీమియంనెస్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకువెళ్ళాలని టాటా మోటార్స్ ఉద్దేశం. ఒకసారి క్యాన్ యూ ఓపెన్? మాన్యువల్ కూడా చేయొచ్చు అండ్ వాయిస్ కమాండ్తో కూడా చేయొచ్చు అండి. అట్ ప్రెసెంట్ పీడిఏ వెహికల్స్, సో సమ్ టైమ్స్ యాక్చువల్లీ వీ హ్యావ్ దట్ బీటా వర్షన్స్, రైట్? ఎస్ అవుతుంది కానీ బట్ హలో టాటా, ఓపెన్ ద సన్ రూఫ్. Okay, opening sunroof. హలో టాటా, హలో టాటా, క్లోజ్ ద సన్ రూఫ్. Okay, closing sunroof. ఆ ఫీల్ బాగుంది.